లకు ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకే అర్థమైపోతాయి. మనం పంచభూతాలు లేనిది మనం లేము. మీరు రాసుకున్నారా ఆ రోజు పంచభూతాలు ఏ ఏ పార్ట్‌లో ఉంటాయనేది? ఆ పంచభూతాలనేది వర్క్ చేయకపోతే మన బాడీ ఎలా ఉంటుందింకా? పంచభూతాలు వర్క్ చేయకపోతేనే. కొంచెం ఇంబాలన్స్ అయితేనే మనకు సిక్ అనేది వస్తుంది. అన్‌హెల్తీ అనేది వస్తుంది. అందుకే పంచభూతాలు బ్యాలెన్సింగ్‌గా ఉండాలి మనం ఎప్పుడు. ఇప్పుడు మీకు ఏ కోరికలున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్‌ది ఒకటి మొత్తం రాసేసుకోండి. ఒక లిస్ట్ రాసుకోండి. మీకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ఒక చిన్న చిన్న ఇట్లా చిన్న పేపర్స్. ఇట్లా చిన్న పేపర్స్ తీసుకొని యెల్లో పేపర్ మీ దగ్గరుంది. స్టార్టింగ్‌లో నేను చెప్పాను యెల్లో పేపరు చార్ట్ తెచ్చుకోండి మేడం అని చెప్పాను. వీలైతే ఒక గ్రీన్ స్కెచ్ తీసుకోండి. ఇంకా అవి ఎప్పటికి యూజ్ అయితాయి మీకు. గ్రీన్ అంటే మనం ట్రాఫిక్ సిగ్నల్‌లో చూస్తాం. ఏంటి వెళ్ళడం గ్రీన్ అంటే. అంటే మన బాధలన్నీ ఎళ్ళిపోతాయి. గ్రీన్ పెన్‌తో దీని మీద రాయండి. చిన్న చిన్నయే తీసుకోండి చిన్న పేపర్స్. ఒక చిన్న పేపర్‌లో తీసుకొని ఆల్‌మోస్ట్ పడిపోతాయి ఇంత పేపర్‌లో ఇంత సైజ్‌లో. చిన్నగా డబ్బా సైజ్‌లో మీ కష్టాలు, మీ బాధలు, ప్రాబ్లమ్స్ ఇంకా ప్రాబ్లమ్స్ ఏమేమున్నాయో అవన్నీ రాసేసుకోండి. ఒక దాంట్లో మీ కోరికలు రాయండి. ఒక దాంట్లోనేమో సేమ్ ఇలాగనే ఒక దాంట్లో మీ కోరికలు, ఇంకొక పేపర్‌లో మీ ప్రాబ్లమ్స్. మరి ఇవేం చేయాలంటే ఒక ఓపికగా 5 రాయాలి అన్ని. ఇలానే అన్ని సేమ్ రాయాలి. ఇప్పుడు ఇందులో రాసింది ఇంకో పేపర్‌లో గూడా సేమ్ ఉండాలి. అలా ఒక 10 రాయాలి. ఒకటేమో కోరికల లిస్ట్. ఇంకొకటేమో మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి. మనకెవరన్నా డబ్బివ్వాలి. మనం ఇచ్చాం వాళ్ళు ఇవ్వట్లేదు. ఇంకా మనకు ఎక్కడన్నా రావాల్సినయి ఉండే అవి రావట్లేదు. మనం గోల్డ్ పెట్టాము. అది విడిపించుకోవాలి. ఇంకా మనకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా లీడ్స్ కావాలి. మన బిజినెస్ బాగా జరగాలి. అలా. చాలా ఇంకా కోరికలదొకటి, ప్రాబ్లమ్స్‌దొకటి. మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయినా, మన ఫ్యామిలీ మెంబర్ ప్రాబ్లమ్స్ అయినా, వాళ్ళ బాధ మన బాధే గదా! అందుకోసం ఆ ప్రాబ్లమ్స్ గూడా అన్నీ రాసేసుకోండి. రాసేసుకొని ఇక్కడ కింద ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ యూనివర్స్ అని మళ్ళీ కిందేం రాయాలంటే, ఈ బాధలన్నీ తీసివేసినందుకు. కోరికలదేమో ఈ కోరికలన్నీ నెరవేర్చినందుకు థాంక్ యూ యూనివర్స్. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ సో మచ్ యూనివర్స్. ఈ 4 వర్డ్స్ ఉన్నాయి గదా! హోపెనపూన 4 వర్డ్స్ ఉన్నాయి గదా! అవి రాసేయండి. ఇంకా హోపెనపూన పవర్ ఎలా ఉంటదంటే, మీకు ఏదొచ్చినా ఆ ప్రాబ్లమ్‌ను రాసి పట్టుకొని మీరు 108 టైమ్స్ మనం కౌంట్ చేయలేము. 108 టైమ్స్. ఎంత కౌంట్ చేసినా ఏదో ఒకటి మిస్ అయిపోతూనే ఉంటది. ఇదేంటంటే మనకు పాజిటివ్ ఎనర్జీ కరింగలి మాల సరస్వతి దేవి దగ్గర నుండి బాసర అక్కడి నుండి వస్తది. కరింగలి మాల అనేది మనకు పాజిటివ్ ఎనర్జీ. మీకొకసారి గ్రూప్‌లో పెట్టినా చూడండి. కరింగలి మాల గురించి ఫుల్ డీటెయిల్స్. ఎలా వేసుకోవాలి? ఎలా మనం దాన్ని ఎప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పుడు ఏసుకోవద్దు? ఎలా ఏసుకోవాలి? ఏ రోజు వేసుకోవాలి? అది ఎలా యూజ్ అవుతుంది? పిల్లలకి ఎలా యూజ్ అవుతుంది? మనకెలా యూజ్ అవుతుంది? అనేది. దీనికి బాగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. మళ్ళీ అంతే కాకుండా మనం ఇలా చేసినప్పుడు ఈ బీడ్స్ ఉంటాయి గదా! ఇలా చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ గూడా బాగా అవుతుంది. ఇలా 108 టైమ్స్ డైలీ చేసుకోండి. మీ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్సే ఉంటాయి. 108 టైమ్స్ డైలీ మార్నింగ్, డైలీ పడుకునేటప్పుడు. మీరు ఏదన్నా చిన్న వర్క్ చేసుకునేటప్పుడైనా ఏముంది ఇక్కడ ఏదో ఒక హ్యాండ్ తోటి పట్టుకొనైనా మామూలుగా చెప్పుకోవచ్చు. మనం చేసే వర్క్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. ప్రతి ప్రాబ్లమ్‌ను తీసేస్తది. అంత పవర్ ఉన్నది హోపోనోపోనో వర్డ్స్‌కి. అవి దేవుడి నుండి వచ్చిన వాక్యాలంట. ఒక ఆవిడున్నారు. నేను గ్రూప్‌లో టైప్ చేసి పెడతాను. ఫస్ట్ తనకే దేవుడు కనిపించి వాళ్ళు పల్లె ప్రాంతాలలో ఉంటారన్నట్టు. హవాయన్ దీవులలో ఉంటారు వాళ్ళు. వాళ్ళకెక్కువ లోకాలిటీ తెలవది. ఏం తెలవది. ఏ ప్రాబ్లమొస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలవది. అయితే వాళ్ళేం జేశారంటే, ఒకావిడ దేవుడి మీద బాగా భక్తి ఆమెకు.
ఆమె ఊకే ఎప్పుడు ప్రజల కోసం ఆలోచిస్తూ ఉండేదన్నట్టు. వాళ్ళది చిన్న కొండ దీవి. ఆ దీవిలో ఉండేదామె. ఆమె ఫోటోతో సహా పెడతాను నేను. ఫస్ట్ చేసింది ఆమె. ఈ హోపునొపునను తీసుకొచ్చింది. దేవుడు అన్ని చోట్ల ఉండలేక కొందరికి అద్భుతమైన జ్ఞానాన్నిస్తాడు. దైవికమైన జ్ఞానాన్నిస్తాడు. ఆ దైవికమైన జ్ఞానాన్ని ఆమెకు డైరెక్ట్ దేవుడు కలలో కనిపించి ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి కలల ద్వారానే చెప్తాడు దేవుడు. ఇప్పుడు మన మామూలు వాళ్ళకి అంత అర్థం కావు. కొన్ని కలలొస్తే ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి అవి అర్థమైతాయి. వాటి అర్థం గూడా తెలిసి వాళ్ళ దేశం కోసం గూడా, ప్రాంతం కోసం గూడా వాళ్ళు కలలు కానీ, అది చెప్పి ఈ అనార్థం జరగకుండా చూసుకోవాలని దేవుడే హెచ్చరిస్తూ ఉంటాడు. అది మన పురాణాల్లో ఉంది. ప్రతి మత గ్రంథంలో ఉంది. కానీ ఇదైతే ఏ మతానికి, ఏ కులానికి, దేనికి సంబంధించింది గాదు. కాకపోతే ఆమె దేవుడు అనుకునేది. ప్రకృతినే దేవుడిగా ఆరాధించేది. ఆమె ఏ దేవుడిని, ఏ కులాన్ని, దేన్ని ఆరాధించేది గాదు. ప్రకృతిని. ఎప్పుడు వాళ్ళది కొండదీవి కాబట్టి ఎప్పుడు పక్షులు, ప్రకృతి, పచ్చని చెట్లు, గాలి, నీరు వీటికే ఎప్పుడు ప్రార్థించేదన్నట్టు. ఆమెకేం కష్టమొచ్చినా. ఈ ప్రజలందరి కష్టాలు ఎలా తీరిపోవాలి? వాళ్ళకి వాటర్ లేవు, తినడానికి ఫుడ్ లేదు, కొండ ప్రాంతాలలో ఉన్నాం మేము అని ఆమె బాగా బాధపడుతున్నప్పుడు ఆమెకు దేవుడు కలలో కనిపించి ఈ వాక్యాలిచ్చాడంట. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. దేవుడంటే ప్రకృతే. నువ్విలా ప్రకృతిని, యూనివర్స్‌ని కోరుకో జరిగిపోతది. ఎందుకంటే పంచభూతాలు నీలోనే ఉన్నాయి. నువ్వే యూనివర్స్. నువ్వే దేవుడు. ఎవరికి దేవుడు? మనుషులలో దేవుళ్ళని చూస్తాం గదా! మనం మంచి పనులు జేస్తే దేవుడని పొగుడుతారు. అబ్బా! నువ్వు దేవుడివి. దేవుడిలాగా వచ్చి సహాయం చేశావని మొక్కుతారు మనకి. మనం చెడు పనులు జేస్తే మనం రాక్షసులతో సమానమైపోతాం. అలా ఆమెకు కనిపించి దర్శనమిచ్చి చెప్పిన వాక్యాలన్నట్టు. ఆమె ఏం చేసేది ఎవ్వరికి గొడవైనా, ఎవరింట్లో గొడవైనా, ఎవరింట్లో బాధున్నా, ఇంట్లో సమస్యున్నా అప్పుడు హాస్పిటల్స్ అవి ఇవి వాళ్ళకి అందుబాటులో లేవు. అక్కడికెళ్ళేది, ఒక నలుగురిని పోగేసి, మనం ఇలా చెప్పుకుందాం. దేవుడు నాకు ప్రకృతి దర్శనమిచ్చిందంటే వాళ్ళేం జేస్తారు? నవ్వుతారు. ఈమెకేదో పిచ్చి పట్టిందని నవ్వుతారని మళ్ళీ ఆమె ఆలోచించుకొని, దేవుడు నాకు దర్శనమిచ్చాడు. ఈ వాక్యాలు జెప్పాడు అని ఆమె ఎప్పుడు చిట్టీల పైన రాసిచ్చేది. ఎవ్వరికి ఏ ప్రాబ్లమొచ్చినా ఇలా చిన్న చిన్న చిట్టీలు జేసి, రాసి, ఇది మీకు తీరిపోతది. తప్పకుండా మీరు ధైర్యంగా ఉండండి. నేను వీటి కోసం ప్రార్థన జేస్తా అని ఊకే హొప్పునొప్పున జెప్పుకునేదన్నట్టు. ఎప్పుడు జెప్పుకునేదామె. ఎన్ని సార్లని గాదు. ఎప్పుడు చెప్పుకునేది. అలా ఆమె ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి. ఊరు వాళ్ళయి గూడా అలానే సాల్వ్ అయ్యాయి. ఇక దీనికింత ప్రాముఖ్యత ఎందుకొచ్చిందంటే, డాక్టర్ హ్యూలెన్ గారు మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. ఇక వినని వాళ్ళు కొంచెం కవర్ అయిపోతది. హ్యూలెన్ గారు మెంటల్ హాస్పిటల్‌లో అంటే వాళ్ళ మైండ్ సరిగ్గా లేకుంటే మెంటల్ హాస్పిటల్‌లో ఏస్తారు గదా! అలాంటి వాళ్ళని 7, 800 మందిని ఆయన మార్చారు మీకు తెలుసు. కేవలం ఈ వర్డ్స్ ద్వారానే. వాళ్ళ పేరు చెప్పుకుంటూ ఈ వర్డ్స్ ద్వారానే. అంటే పాజిటివ్ ఎనర్జీ. అవి డైరెక్ట్ దైవం నుండి వచ్చాయి గాబట్టి పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటాయని కేవలం వాళ్ళ పేర్లకే చెప్పారు. వాళ్ళు ఇప్పుడు అంతెందుకు మనం గూడా చెప్పుకోవచ్చు. మన ఇంట్లో ఎవరైనా పిల్లలకు చెప్తే వినకపోయినా, నెగెటివ్ ఎనర్జీ ఉన్నా, కోపం, ఆవేశం ఇవి ఉంటాయి గదా! మనం గూడా అలానే తెచ్చుకున్నామనుకో, వాళ్ళు కోపం చేస్తే మనం కోపం తెచ్చుకుంటే, ఇంకా రిలేషన్‌షిప్‌లో ఇబ్బందులేర్పడతాయి. వాళ్ళు కోపం తెచ్చుకున్నప్పుడు మనం ప్రేమగా వాళ్ళకి తెలియదు. ప్రేమగా, శాంతిగా అంటే కోపమొస్తుందంటే వాళ్ళలో ఉన్న పంచభూతాలు బ్యాలెన్సింగ్‌గా లేవనేది అర్థం జేసుకోవాలి మనం. మనకు పంచభూతాలు బ్యాలెన్సింగ్‌గా ఉండాలంటే డైలీ హోపోనోపోనో చెప్పుకోవాలి. అంత పవర్‌ఫుల్ ఆ వర్డ్స్. మీరు ఏ పని జేసినా, నిలబడ్డా, కూర్చున్నా మనసులో జెప్పుకోవచ్చు ఈజీగా. కాకపోతే 8 టైమ్స్ చెప్పాలి అంటే మనం ఏదన్నా కోరికలు రాసుకున్న, కష్టాలు, బాధలు రాసుకొని, ఇలా ఫోల్డ్ చేసి, ఇలా పట్టేసుకొని, ఇలానే హ్యాండ్‌లో పట్టేసుకొని, ఇలానే ప్రేమగా, శ్రద్ధగా చెప్పుకోవాలి. ఈజీగా ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ పిల్లలకు గూడా ఏస్తారు కరింగలి మాలలు. మీరు యూట్యూబ్‌లో గొట్టి మేడం చూడండి. అన్నోళ్ళు చెప్పండి మేడం. అంటే చిట్టిలో బాధలు రాయాలి, కోరికలు రాయాలా? ఒకదానిలో బాధలు, ఒకదానిలో కోరికలు. అలా 2 5 చిట్టీలు. రాయాలి. 2, 5, 10 చేసుకోవాలింక మీరు అవి. ఒక దాంట్లో రాసింది ఇంకో దాంట్లో రాయొద్దు. అంటే రాయొద్దు. దీనికంత రాయొద్దు.
మీరు యూట్యూబ్‌లో గూడా చూడండి. కరింగలి మాలకు చాలా పవర్ ఉంటుంది. అయితే ఇవన్నీ చిట్టీలు రాసి ఒక 10 ఫస్ట్ 5 తీసుకోండి. మీకు బాధ కలిగించినయి ఆ సంఘటనలు 5 తీసుకోండి. 5 తీసుకొని ఒక చిన్న చీటీలో ఒక చిన్నది ఇంకొక దానిలో ఒక పౌచ్ లాగున్నా లేకపోతే ఒక చిట్టి లాగున్నా పౌచెస్ ఉంటాయి గదా! చిన్నగా పౌచ్ లాగున్నా గూడా అందులో ఏసేయండి. నేను చూపిస్తాను. లేకపోతే పర్వాలేదు. ఇట్లా చిన్నగా పౌచ్ లాగుంటే ఇందులో ఈ 5 చీటీస్ ఏసేయండి. ఏసేసి అవి మనం ఎక్కడ పెట్టాలి మరి? అంటే భూమాతకిచ్చేయాలి. భూమాతకిచ్చేయాలంటే మీకు అందరికి అవైలబుల్ ఉంటే ఉంటది. ల్యాండ్ ఉంటది గదా! చెట్లుంటాయి గదా మన దగ్గర. ఎక్కడికో ఎళ్ళనవసరం లేదు. మన దగ్గరే ఉంటాయి చెట్లు. మన దగ్గర కొంచెం అందరికి బండలేసున్నా గూడా కొంచెమైనా ఉంటది గదా! అప్పుడు మన మనసులో భూమాతకు నమస్కరించి నా కష్టాలన్నీ తీసేయి. ఈ బాధలన్నీ తీసేసేయని ఇవి ఇట్లా ఈ చిట్టి రాసుకున్నదంతా ఈ చిట్టి ప్లాస్టిక్‌లో పెట్టకండి. పేపర్‌లోనే పెట్టండి. ఎందుకంటే ప్లాస్టిక్ పెడితే మళ్ళీ భూమాతకు మనం హాని చేసినట్టయితది. పేపర్‌లోనే పెట్టండి. మళ్ళీ పేపర్‌లోనే పెట్టి పేపర్‌లోనే కట్టి పెట్టండి. చిన్నగా మనం ప్యాకెట్ అయినా కట్టుకుంటాం గదా! ఏదన్నా గ్రోసరీ తెచ్చుకుంటే వాళ్ళు కట్టిస్తారు గదా! అలానైనా కట్టి అక్కడ ల్యాండ్ దగ్గర ఏం చేయండంటే కొంచెం తవ్వండి. కొంచెం. ఇది పడే అంత. తీసి దాన్ని పెట్టి భూమాత ఈ కష్టాలన్నీ తీసుకో నువ్వు అని మళ్ళీ భూమాతకు నమస్కరించి మళ్ళీ మట్టి కప్పేసేయండి. ఇంకా వాటిని చూడొద్దు మీరు. ఆమెకిచ్చేసారు మీరు. పృథ్వీ, భూమాత ఎన్ని మోస్తుంది? మన తల్లి. మనల్ని అసలు లేవగానే మనం భూమాతకి నమస్కరించాలి. ప్రకృతి. అవన్నీ అప్పజెప్పేసామనుకో, తనకప్పజెప్పేస్తే ఇంక అయిపోయినాయని మళ్ళీ మనం ఆ ప్లేస్‌ని చూడొద్దు. ఒకవేళ మనం తొట్టిలు పెట్టామనుకో, ఆ తొట్టిలు మళ్ళా దాని కింద పెట్టేసేయాలి. లేదు ఏదైనా చెట్టు పక్కకు పెట్టామనుకో, అక్కడ పెట్టేసేయాలి. దాన్ని మర్చిపోవాలి. ఇంకా 5 మేడం ఉన్నాయి గదా! కుండీలో పెట్టొచ్చా? ఆ! కుండీలో పెట్టొచ్చండి. పెట్టొచ్చా? పెట్టొచ్చు. మట్టి ఉండాలి కుండీ మనకు. మట్టి. హ్మ్. మట్టి ఉండాలి. మట్టి అంటే భూమాతే. మట్టి ఉండాలి. కుండీలో గూడా పెట్టొచ్చు. పెట్టేసి మీరు కుండీలో పెట్టినప్పుడు పక్కన చెట్టుంటది గదా! చెట్టుకి ఎలాంటి హాని కలగొద్దని ప్రేయర్ చేసుకోండి. మరి చెట్టుకి గూడా ఎలాంటి హాని కలగొద్దు గదా! దానికి హాని కలగొద్దని ప్రేయర్ చేసుకొని, అది కప్పేసేయండి. మట్టి కప్పేసేయండి. అప్పుడు భూమాత అవి రిసీవ్ చేసుకుంటది. చిన్న చిన్నగా అవి భూమిలో కలిసిపోతాయి. అవి భూమిలో కలిసిపోతున్నా కొద్దీ మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. అదేంటంటే మనం నమ్మాలి 100%. మనం చేసినాం అది జరిగిపోద్ది అంతే. నమ్మేసేయాలి. మనం నమ్మినప్పుడే తప్పకుండా ఏదైనా జరుగుతది. ఏదైనా నమ్ముతాం గదా! ప్రతి చిన్నది మనం నమ్మకంతోనే చేస్తుంటాం. కానీ మనం అబ్జర్వ్ చేయంగానే ప్రతిదీ నమ్మకంతోటే చేస్తుంటాం. అంతెందుకు ఇప్పుడు మనం నైట్ పడుకుంటాం. మనకెన్నో కోరికలు, ఆశలు రేపు ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటాం. ఎల్లుండి ఇది చేయాలి. నెక్స్ట్ 1 మంత్‌లో ఇది చేయాలి. ఒక 10 డేస్‌లో ఇది చేయాలి. 1 వీక్‌లో ఇది చేయాలి. 2 డేస్‌లో ఈ వర్క్ ఉంది. అవన్నీ చెప్తాం. మనం ఒక్కటే అనుకుందాం. మనం పడుకున్నాం. అంటే నిద్రబోయాం. అంటే మన సామెత ఉంటది గదా! నిద్రబోయిన వాళ్ళు ఎవరితో సమానం? పాత సామెత ఉంటది. అలా. అది మీ అందరికి తెలుసు. అందుకోసమే మనం నిద్రపోయాము. మార్నింగ్ లేస్తామో, లేవమో తెలియదు ఈ శరీరం మళ్ళీ. అయినా మనం నమ్మకంతోటి ఆ పనులన్నీ రేపు చేద్దాం. రేపు ఈ పని చేయాలి నేనన్నట్టు మన మైండ్‌లో ఒకటి ఉండిపోతది. అంటే ఏంటంటే నమ్మకం. అక్కడ ఏ విషయంలో అయితే ఎంత నమ్మకంలోగా మనం ఉదయం లేస్తాము అని ఎంత నమ్మకంగా మనం ఉంటున్నామో, మనం చేసే పని గూడా అంత నమ్మకంగా జేస్తే అది తప్పకుండా నెరవేరుతుంది. 100% దాని మీద నమ్మకం పెట్టుకోవాలి. నమ్మకం పెట్టుకుంటేనే నెరవేరుతదది. అప్పుడు భూమాత నన్ను నమ్మారు అని మీ కష్టాలన్నీ తీసేస్తుంది. తప్పకుండా. ఇంకొకటి 5 ఉన్నాయి గదా! ఇప్పుడేమో కష్టాలన్నీ భూమాతకిచ్చేసినాం. ఆమె తీసేసుకుంటది అయిపోయింది. మన కోరికలున్నాయి గదా! కోరికలు రాసేసుకున్నాం గదా! 5 కోరికలున్నాయి. ఇంకొక ప్లేస్‌లో అంటే 5 చీటీస్ ఉన్నాయి. ఇప్పుడు చిన్నయి. ఇవి 5 చేసుకున్నాం. మన కోరికల లిస్ట్ ఇది. ఇంకొక చీటీ దూరం బెట్టాలి. ఇది ఇక్కడ బెట్టాము కష్టాలది. ఇంకొంచెం దూరంలో మన కోరికలది ఒక్కటే పెట్టాలి. ఒక్కటే. ఒక చీటీ అందులో పెట్టాలి. 5 వాటిలో సేమ్ రాయాలి. ఒక చీటీ